హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మామ్ అండ్ డాటర్ కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మా మమ్మీ వెల్లుల్లిపాయ పచ్చడి చేస్తుందండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఎలా చేయాలో చూసేయండి. కావాల్సినవి 1/2 kg వెల్లుల్లి పొట్టు తీసుకొని అలాగే వాటికి చిన్న ఘాటు కూడా పెట్టుకోవాలి. ఈ పచ్చడి కోసం 100 grams చింతపండు తీసుకోవాలి. తర్వాత 25 grams ఆవపిండి, 10 grams మెంతిపిండి, 2 spoons ఇంగువని కూడా తీసుకోవాలి. 80 to 100 grams సాల్ట్, మీ రుచికి సరిపడేలా, 150 grams కారం, గుప్పెడు కరివేపాకు, 2 spoons మెంతులు, 10 ఎండుమిరపకాయలు, అలానే 2 spoons ఆవాలు, 1 spoon జీలకర్ర అండ్ 350 grams ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి కోసం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక గిన్నెను పెట్టుకొని 250 ml వాటర్ వేసుకోవాలి. మరిగిన తర్వాత ఈ వాటర్ని చింతపండులో వేసి 30 minutes నానబెట్టుకోవాలి. తర్వాత నానబెట్టి ఉన్న చింతపండు నుంచి గుజ్జుని చిక్కగా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సిమ్లో ఉంచుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇది హీట్ అయిన తర్వాత కొద్దిగా పల్లి ఆయిల్ వేసుకోవాలి. ఇది పచ్చడికి బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి. దీనిలో ముందుగా తీసుకున్న 2 spoons మెంతుల్ని కూడా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జుని కూడా వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మాడిపోకుండా ఉంటుంది. ఇది తిక్కగా అవ్వడం కోసం మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసినట్లయితే చింతపండు దగ్గరికి ఉడికింది. దీనిలో తీసుకున్న ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పీల్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. వెల్లుల్లిని మనం రోజు తినడం వల్ల మన ఐస్, హార్ట్ అండ్ బ్లడ్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అందరూ రోజు వెల్లుల్లి తినడం అలవాటు చేసుకోండి. ఇప్పుడైతే వెల్లుల్లిని చింతపండులో కలిసేలా కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవడం కోసం లిడ్ పెట్టుకోవాలి. 2 minutes తర్వాత లిడ్ తీసుకొని వెల్లుల్లిని బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ పచ్చడి తినేటప్పుడు వెల్లుల్లి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ప్యాన్ పెట్టుకోవాలి. హీట్ అయిన తర్వాత పల్లి ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్న తర్వాత దీనిలోకి జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు కూడా వేసుకొని 1 నిమిషం అయ్యాక కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేయాలి. దీనిలోనే టేస్ట్ కోసం తీసుకున్న ఇంగువని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మగ్గించిన చింతపండు, వెల్లుల్లి అనేవి చల్లారింది. దీనిలోకి 120 grams కారాన్ని వేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. మాకు అయితే 90 grams పట్టింది. ఇప్పుడు ముందు తీసుకున్న మెంతిపిండి అలానే ఆవపిండి 25 grams కూడా వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇవి కలుపుకున్న తర్వాత మనకి వీడియోలో ఉన్నట్టుగా ఈ పచ్చడి అనేది కలర్ఫుల్గా రెడీ అయింది.
ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపు అనేది చల్లారింది. ఇప్పుడు దీన్ని ఈ వెల్లుల్లి పచ్చడిలో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది వేడిగా ఉన్నప్పుడు వేస్తే కారం కలర్ త్వరగా మారిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక బాక్స్ లో 3 days స్టోర్ చేసుకోవాలి. 3 days తర్వాత బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అనేది పైకి వచ్చి కనిపిస్తుంది. ఈ పచ్చడి ఒక ప్లేట్ లోకి తీసుకొని టేస్ట్ చూసుకోవాలి. కారము సాల్ట్ సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి. మీరు 20 days తర్వాత తిన్నట్లయితే ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లి పచ్చడి అనేది రెడీ అయింది. ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీతో పాటు తినండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.